శ్రీలంకతో మొదలైన మొదటి టెస్ట్ మ్యాచ్లో మొదటి రోజు టీమిండియా పూర్తిగా పట్టు బిగించేసింది. 73 ఓవర్లు ఆడిన మొదటి ఆటలో 2 వికెట్లు మాత్రమే కోల్పోయి 288 పరుగుల భారీ స్కోర్ చేసింది. ఈ బ్యాటింగ్ ఫామ్ను చూస్తుంటే టీమిండియా ఈజీగా 500, 550 పరుగులు చేసేలా కనిపిస్తోంది. టాస్ గెలిచిన టీమిండియా బ్యాటింగ్ తీసుకుంది. అందుకు తగ్గట్టుగానే ఓపెనర్లు మంచి ఆరంభాన్నిచ్చారు. 11 ఓవర్లకే 47 పరుగుల ఆరంభాన్ని అందించారు యశస్వి జైస్వాల్, కేఎల్ రాహుల్. ఆ టైంలో 37 బంతుల్లో 5 ఫోర్లతో 32 పరుగులు చేసిన యశస్వి జైస్వాల్ అవుట్ అయినప్పటికీ ఆ తర్వాత కేఎల్ రాహుల్, దేవదత్ పడిక్కల్ భారీ పార్ట్నర్షిప్తో టీమిండియాకు మంచి ఆరంభాన్ని అందించారు. 150 పరుగులను అందించారు పడిక్కల్ అండ్ కేఎల్ రాహుల్. కాకపోతే 77 పరుగుల స్కోర్ దగ్గర కేఎల్ రాహుల్ గాయం కారణంగా రిటైర్డ్ అయినప్పటికీ ఆ తర్వాత కూడా దేవదత్ పడిక్కల్ తన బ్యాటింగ్ ఫామ్ను కంటిన్యూ చేశాడు. నిజానికి టెస్ట్ మ్యాచ్ అయినప్పటికీ వన్డే తరహాలో బ్యాటింగ్ చేశాడు పడిక్కల్. 178 బంతుల్లోనే 131 పరుగులు చేశాడు. 12 ఫోర్లు, 1 సిక్సర్తో 150 పరుగుల భారీ పార్ట్నర్షిప్ను అందించాడు కేఎల్ రాహుల్తో కలిసి. ఆ తర్వాత కూడా పడిక్కల్ శుభన్ గిల్తో కలిసి 39 పరుగుల పార్ట్నర్షిప్ అందించాడు. 16 పరుగులు చేసిన శుభన్ గిల్ అవుట్ అయినప్పటికీ ఆ తర్వాత కూడా రిషబ్ పంత్ మరో పార్ట్నర్షిప్ను అందించాడు పడిక్కల్తో కలిసి. చివర్లో ఆట ముగిసే సమయానికి 52 పరుగుల పార్ట్నర్షిప్ వచ్చింది పడిక్కల్, పంత్ కలిసి. జస్ట్ శ్రీలంక బౌలర్లు 1 వికెట్ మాత్రమే తీశారు. అటు యశస్వి జైస్వాల్ రన్అట్ రూపంలో వెనుదిరిగాడు. టీమిండియా బ్యాటింగ్ను చూస్తుంటే భారీ స్కోర్ చేసేలా స్పష్టంగా కనిపిస్తుంది. ఇక శ్రీలంక బౌలింగ్ ఎక్కడా కూడా వికెట్లు తీయకపోగా టీమిండియా బ్యాట్స్మెన్లను ఇబ్బంది కూడా పెట్టలేకపోయారు. ఏ ఒక్క బౌలర్ కూడా. లహీరు, కుమారా లాంటి సీనియర్ బౌలర్లు ఉన్నప్పటికీ 1 వికెట్ తీయలేకపోయాడు. జస్ట్ 73 ఓవర్లకు గాను 6 ఓవర్లు మాత్రమే మెయిడన్లు వేశారంటే అర్థం చేసుకోండి టీమిండియా బ్యాట్స్మెన్లు ఎంత అద్భుతంగా బౌలింగ్ వేశారు. స్పిన్నర్లు కావచ్చు, ఫాస్ట్ బౌలర్లు కావచ్చు, ఏ ఒక్కరూ కూడా ఇంపాక్ట్ చూపించలేకపోయారు. సోనాల్ దినుషా, ధనంజయ డిసిల్వా, ప్రభాత్ జయసూర్య, నువంతా, కుమారా, ఫెర్నాండో ఇలా 6 మంది బౌలింగ్ వేసినా ఒక్కటంటే 1 వికెట్ మాత్రమే తీయగలిగారు. ఇక పడిక్కల్ బ్యాటింగ్ విషయానికి వస్తే ఐపీఎల్లో అద్భుతమైన ఆటతీరుతో టీమిండియాలో స్థానం సంపాదించాడు. వచ్చిన అవకాశాన్ని పూర్తిగా యూజ్ చేసుకున్నాడు. ఫస్ట్ ఇన్నింగ్స్లోనే భారీ సెంచరీతో చెలరేగాడు. రేపు కూడా క్రీజ్లో ఉండి డబుల్ సెంచరీ చేస్తే ఇక టీమిండియాకు ఈ టెస్ట్లో తిరుగులేనట్టే.